వెంకటేశాయ నమః. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అన్నయ్య నల్లగొండ శ్రీనివాస్ సులోచన వాళ్ళ కొడుకు శైలేష్ కుమార్ వైశాలి వాళ్ళ కొడుకు అనంత వెంకట వేదాంత ఉపనయనం జరిగింది. అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు నల్లగొండ వాళ్ళ ఇంట్లో ఒకటి వెనకటి నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్నది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా, గృహప్రవేశం, పెళ్ళి, వడుగు, పుట్టి వెంట్రుకలు, ఏ శుభకార్యం చేసినా ఒక 5 ఇళ్లలోంచి భిక్ష అని అడిగి తెచ్చుకుంటారు. బియ్యం అనేది ఆ 5 ముత్తైదుల ఇళ్ళకి పోయి తెచ్చుకుంటారు. ముందుగా వాళ్ళ కులస్తులు పెద్దలు వచ్చి వెంకటేశ్వర స్వామి పూజ చేయించి, లక్ష్మీనారాయణ స్వామి గుడిలో మాకు లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు వెంకటేశ్వర్ల రూపున, అక్కడి నుంచి ఒక పూజారి వస్తారు. ఆయనకు సాహిత్యం ఇచ్చి, దక్షిణ ఇచ్చి, ఆయనకు పాద నమస్కారం చేసి, తర్వాత పూజ చేసి, గణేష స్తుతి చేసి, ఒక 5 భజన పాటలు పాడి, అలాగే భజన చేసుకుంటూ మా నల్లగొండ వాళ్ళ ఇంటి వాళ్ళు అందరం కలిసి, ఆడబిడ్డలు అందరు కలిసి 5 ఇళ్ళకు పోతారు. ముందుగా ఆడబిడ్డల ఇంట్లో చాట అంటే లక్ష్మీ అమ్మవారు, ఆ చాటలో బియ్యం పోసి ఇంటి ఆడపడుచులు ముందు వాళ్ళకు జోలె పట్టుకుంటే దాంట్లో భిక్ష వేస్తారు. వేసిన తర్వాత అదే వాళ్ళకి శుభం. ఫస్ట్ ఆడబిడ్డల చేతి తీసుకున్న భిక్షనే వాళ్ళకి వంశవృద్ధికి అవుతుంది. తర్వాత 5 ఇళ్లలో తెచ్చుకొని ఆ తెచ్చుకున్న బియ్యాన్ని కూడా మళ్ళీ కింద పెట్టరు, ఒక చాటలో పెడతారు. చాట అంటే లక్ష్మీప్రదం కాబట్టి, ఆ అమ్మవారి రూపు కాబట్టి ఆ చాటలో పెడతారు. ఆ బియ్యాన్ని, ఆ తెచ్చుకున్న బియ్యాన్ని కూడా కొలతగా, మనం అన్నం వండుకుంటే కొలిచి వండుకుంటాం, కొలవకుండా ఆ బియ్యాన్ని ఆ వంటగా చేసి ఒక 5 బ్రాహ్మణులకి అది భోజనంగా చేస్తారు. అదే మా ఇంట్లో వాళ్ళందరికీ, ఆ నల్లగొండ వాళ్ళ ఇంటి వాళ్ళకి, వాళ్ళ ఇంటి మా ఆడపడుచులకు, మాకందరికీ అది ప్రసాదం. అది చేసిన తర్వాత ఆ దేవుణ్ణి కొలిచి ఆ ప్రసాదం తిన్న తర్వాతనే ఇంకేదైనా శుభకార్యానికి కార్యక్రమం అనేది మేము మొదలు పెడతాం. పీటల మీద కూర్చోవడం, పసుపు పారాయణ పెట్టడం, కూరాళ్ళు పెట్టుకోవడం, అవన్నీ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ మా వాళ్ళ ఇంట్లో. తప్పకుండా ఇది విధి విధానంగా చేస్తారు. దానివల్లనే మా నల్లగొండ వాళ్ళందరూ, వాళ్ళ ఇంటి ఆడపడుచులైనా మేము అందరం కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో వర్ధిల్తున్నాం. అదే శక్తిని ఇంకా వెంకటేశ్వరుడు కూడా అలాగే ఇచ్చి, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, శుభకార్యాలు మా వాళ్ళందరూ చాలా చెయ్యాలి. మా నుంచి మేము వాళ్ళకి భిక్ష, మా నుంచి వాళ్ళు తీసుకోవాలి, మా చేతి నుంచి వాళ్ళు భిక్ష తీసుకొని మాకు పసుపు కుంకుమాలు ఇచ్చి, మమ్మల్ని కడుపు చల్లనాన్ని దీవించి, మమ్మల్ని అఖండ సౌభాగ్యంతో ఆశీర్వదించాలి. మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి వచ్చి మాకు భిక్ష పెట్టే అదృష్టాన్ని భగవంతుడు కలిగించాలని కోరుకుంటూ, వాళ్ళ వంశవృద్ధి కావాలి, వాళ్ళందరూ ఆయురారోగ్యంతో క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
आज